తెలంగాణ రాష్ట్ర పక్షాన మా ప్రభుత్వము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితో ఉన్నారు. దమ్ము గురించి లెక్క పెట్టే బాధ్యత మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేదు. దయచేసి అట్లా అగౌరవపరిచినట్టు మాట్లాడొద్దు. మేము అహర్నిశలు మా ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎవరు లేడు. మరి గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందని విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు 70కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారు కదా సీఎం రేవంత్. సో దానికి సంబంధించి ఆ పర్యటనలకు సంబంధించి కేంద్ర పెద్దల్ని చాలా మందిని కలిశారు. మరి ఆ సందర్భంలో ఆయన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, నీళ్లకు సంబంధించినవి కావచ్చు, వీటిలో సాధించింది ఏంటి? గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది అని చెప్పి మా మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు అన్నాడు. గతంలో మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో, ఎంతమంది రైతులను కాపాడుకున్నామో, ఈ రోజు కూడా మా ప్రభుత్వం ఉంది, ఇకపై కూడా మా ప్రభుత్వం ఉంటది. సోయి లేని వాళ్ళకు, చిత్తశుద్ధి లేని వాళ్ళకు మీ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు ఉండొచ్చు, బీజేపీ నాయకులు ఉండొచ్చు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై కేంద్రంలో ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రం మీద మాకెంత గౌరవం ఉందో, రైతుల మీద మాకెంత గౌరవం ఉందో, ఈరోజు వాళ్ళకు కూడా అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కానీ, అదేవిధంగా తాగునీటి కోసం, సాగునీటి కోసం చిత్తశుద్ధి ఉన్నప్పుడు బనకచర్ల విషయంలో ఎందుకు ఏం మాట్లాడలేకపోయారు? ఎవరు మాట్లాడలేరు? మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స్పందించారా? మేము ప్రతి విషయంలో రైతులను కాపాడుకోవడానికి ప్రతి విషయంలో ఎప్పుడు పోయినా కానీ కూడా కేంద్రంలో ఉన్న మంత్రులని మేమేదో ఆషామాషిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉన్న ప్రజాపాలనను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఏం చేయట్లేదు. ప్రతి ఒక్క ఏ అంశం ఉన్నా కానీ కూడా క్రియాశీలకు అక్కడ మా ప్రభుత్వం లేకున్నా కానీ కూడా మా గౌరవం ఉంది. ఈరోజు మా గౌరవాన్ని కాస్త ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా ఇదే బీఆర్ఎస్ నాయకులు అంటారు 71సారి 73సారి. మీరు లెక్కలు అట్లనే చేస్తుండాలి. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజలను కాపాడుకుంటాము, రైతులను కాపాడుకుంటాము. మీరు చేసిన కాళేశ్వరం ఏదైతుందో ఆ అన్యాయాన్ని కూడా బయటికి తీస్తాము. కాళేశ్వరం విషయంలో మీకు బీఆర్ఎస్ పైన కోపం ఉంటే ఉండొచ్చు, కానీ దానికోసమని రైతులకి ఈ రోజు కాళేశ్వరం పేరు మీద రైతులకు పెద్ద అన్యాయం చేసింది ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళకి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదా? ఈ రోజు కాళేశ్వరం ఈ రోజు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రాకేష్ గారు అడుగుతున్నది పరిమిత ఆవు కథ చెప్పకు నాగేష్ గారు. ఆవు కథ కాదు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే 7 ప్రాజెక్టులను ఆపమని చెప్పేసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఆడ జిఆర్ఎంబిలో కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి. గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఈ జిఆర్ఎంబి విషయంలో ఇప్పుడు మనకి విజయ్ గారు మీరు ఎజెండాలో పెట్టొద్దు అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. రాకేష్ గారికి ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ చూడకుండొచ్చు బహుశా. హరీష్ రావు గారు పూర్తిగా మతి స్థిమితం లేకుండా ముఖ్యమంత్రి వర్యుల మీద ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే బాటిళ్లతోని జగ్గులతోని నీళ్లు తీసుకోపోతారు. మాట్లాడేది కరెక్ట్. ఇవాళ రైతుల పక్కదారి పట్టించేది బీఆర్ఎస్ నాయకులు. సీసాలలో తీసుకెళ్లి నగేష్ గారు నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు, అదే ప్రిపేర్ అయిన వచ్చినట్టుగా ఉన్నారు. నేను అడిగింది ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, జిఆర్ఎంబి ఎజెండాగా పెట్టుకున్నటువంటి దానిపైన ఎందుకు వ్యతిరేకించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు మౌనంగా ఉంది? ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. ఇది తప్ప మీరు అన్ని చెప్తున్నారు. జిఆర్ఎంబి మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజులలో ఇప్పుడు జిఆర్ఎంబి పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? లేదు మేడం, అంటే ఏం అంశం ఏదైతుందో ఆ అంశాన్ని ముందు పెట్టినప్పుడు దాని మీద ఏం ప్రస్తావించాలో ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా కార్యాచరణ చేసుకుంటారు. చేసుకొని అంశం ఏదైనా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ లేదు 1 వీక్ ఎందుకైంది? 1 వీక్ ఎందుకైంది? రాజేష్ అన్న నేను అదే చెప్పుకుంటున్నా. మేము ఈ రోజు ఆదిత్యనాథ్ దాస్ గారు అని చెప్పేసి మన ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, కాంతారావు గారు కావచ్చు, వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి వచ్చారు. జిఆర్ఎంబిలో మన ఇంజనీర్లు కూడా ఉంటారు. ఆ ఇంజనీర్లు ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా 1 వీక్ అవుతుంది. ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలే మన రాష్ట్రానికి? మన ఎంప్లాయీస్ అంతా ఏం చేస్తున్నారు, మన ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు?
మన అధికారులు, మన ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తుండు, వాళ్ళని కూడా ప్రశ్నించే కెపాసిటీ లేదా మనకు? ఈ రోజు ఇరిగేషన్ ఇది కరెక్ట్ మంత్రి ప్రశ్న. ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు మేడం? ఎక్కడున్నారు? కేంద్రంలోనే ఉన్నారు కదా, కేంద్ర మంత్రి దగ్గరనే కదా. ఈ రోజు కలిసింది దానికే కదా. కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రైతులని కాపాడుకోవడానికి ఏదైతే అంశం ఉంటుందో ఆ అంశం మీద పదే మేడం, ఓకే. ఒక్కసారి కాదు పదే కూడా పార్టీలు అంటే ఆగస్టు 18న జిఆర్ఎంబి సమావేశం జరిగి తీరుద్దా ఇక్కడ? ఖచ్చితంగా ఒకవేళ అంశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవేళ ఆ అంశం మీద తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా ఏం మాట్లాడాలో మా ముఖ్యమంత్రి వర్యులు అంత కార్యాచరణ చేసుకొని కూడా మాట్లాడతారని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు. ఓకే, రాకేష్ గారు ఫైనల్ గా. మేడం నేను ఒకటే చెప్తున్నా, వెంటనే నేను కేంద్రాన్ని రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేంద్రం ఆల్రెడీ వాళ్ళ హయాంలోనే అనుమతులు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు ఏదైతే అనుమతులు తీసుకున్నామో ఆ ప్రాజెక్టులను జిఆర్ఎంబి ఎజెండా నుంచి తీసివేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను ఈ ప్రాంత బీజేపీ నాయకులు వెంటనే దాని గురించి అక్కడ పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, డిమాండ్ చేస్తున్నాం, జిఆర్ఎంబిలో మన ఇంజనీర్లు ఉంటారు, మన 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 శాలరీ తీసుకోవాలి అంటే ఆంధ్ర ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు, తెలంగాణ ఇంజనీర్లు కూడా అంతేమంది ఉంటారు. అవును, దానికి ఓన్లీ నాయకత్వం మాత్రమే కేంద్రం నియమించినటువంటి అతను చైర్పర్సన్ గా ఉంటాడు. అవును. కాబట్టి వెంటనే మన ఇంజనీర్లు మరి 1 వీక్ అవుతుంది ఇది ఆల్రెడీ మినిట్స్ లో పెట్టి, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు? మరి దానికి ఒక స్పెషల్ కన్సల్టెన్సీని పెట్టారు కదా, ఆదిత్యనాథ్ దాస్ గారు కావచ్చు, లేకపోతే కాంతారావు గారు కావచ్చు, వివిధ అధికారులు దాంట్లో పనిచేస్తున్నారు కదా. వీళ్ళు జీతాలు తీసుకోనికే ఉన్నారా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పనిచేయడానికి ఉన్నారా? వెంటనే వాళ్ళతో పని చేయండి, లేకపోతే వాళ్ళని అందరినీ రాజీనామా చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, విజయ్ గారు, నగేష్ గారు, రామరెడ్డి గారు, గోవర్ధన్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.